నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రయోజనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అన్నారు. ఇదే విషయంలో జూలై 2 నుంచి నియోజకవర్గం మొత్తం విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది విజయాలు తెలియజేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకుని చేసిన మంచిని వివరించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. రేపు ఉదయం 9:30 నర్సాపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి నిర్వహించనున్న సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంపై జీవి దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, గ్రామ నూతన కమిటీల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. వినుకొండ పట్టణంలోని మాలలకు శ్మశానం కేటాయించాలని మాల మహానాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మాలలకు ప్రత్యేక శ్మశానం కేటాయించకపోవటం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానం కేటాయించాలని కోరారు. తహసీల్దార్ స్పందించి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రాయని చిన్న మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగిందని, కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని, ఇప్పటికైనా స్పందించిన తహసీల్దార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, మాల మహానాడు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండ్రు విజయ్ కుమార్, మాల మహానాడు పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు చిన్న అధ్యక్షతన ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది. అయితే దశాబ్ద కాలంగా ఈ శ్మశానం లేక చాలామంది ఎస్సీ మాలలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యని గత 10-15 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గడిచిన ఈ సంవత్సరంలో 5-6 నెలల నుంచి చాలామంది ఎస్సీ మాలలు పలు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరుగుతుంది. అయితే వాళ్ళకి శ్మశానం ఇక్కడ పట్టణంలో లేకపోవడం చాలా సమస్యగా మారింది. ఈ సమస్యని మేము వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్య మీద వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దీని గురించి మేము ఆలోచించి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఆయన వీలైనంత త్వరగా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మా ఎస్సీ మాలలకు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. నమస్కారం. నా పేరు రాయన్ చిన్న, మాల మహానాడు పట్టణాధ్యక్షుల్ని. మా కమిటీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారు నర్సాపేటలో ఉంటారు. మా జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారు గుంటూరులో ఉంటారు. ఆ కమిటీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా మాలలకి శ్మశాన వాటికి లేకపోవడం చాలా దారుణం, చాలా సిగ్గుగా ఉంది, అవమానకరంగా ఉంది. అయితే దీని మీద ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగినది. కానీ ఈసారి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన వెంబటే సమాధానం రాగలిగింది. సంతోషం ఉంది, అందుకు వ్యక్తపరుస్తున్నాం. త్వరలో దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మూలపడి ఉంది. శ్మశాన వాటికి లేకపోవటము, చనిపోయిన వారు బతికినంతసేపు మాతో కలిసిమెలిసి బాగుండి చనిపోయిన తర్వాత వాళ్ళని శ్మశానం తీసుకెళ్ళటకు చాలా బాధపడ్డాం. ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి పోయినా కానీ మీకు లేదు శ్మశానం అని చెప్పారు. సార్కి విరమించుకున్నాం. త్వరలో పరిష్కారం చేస్తామని తెలియపరిచారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్, జయమాల. కార్మిక చట్టాలను మార్చాలని మరియు కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ చర్యలను నిరాకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జూలై 9న దేశ వ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ భవన నిర్మాణ రంగ కార్మికులందరూ ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ప్రస్తుతం భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు
కేరళ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అరకొరగానే అమలు చేయబడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ లోనైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు అందే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలతో పాటు అన్ని రకాల కార్మికులు సమస్యలను, హక్కులను కాలరాసే పద్ధతిలో నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొస్తున్న ఈ లేబర్ కోడ్లు కార్మికులకు అన్యాయం చేసేవి. కార్మికులకు సమ్మె చేసే హక్కు, పని గంటల హక్కు, వేతనాల కోసం యాజమాన్యంతో బేరసాడాల హక్కు కూడా ఇవన్నీ కోల్పోయే పరిస్థితి ఉంది. వీటిలో భాగంగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డును కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అరాకొరాగా అమలవుతున్న ఈ సంక్షేమ బోర్డు నిధుల్ని ఈ లేబర్ కోడ్లు అమలైతే పూర్తిగా కార్మికులకు పనికి రాకుండా పోయే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సెస్ 1% సెస్ కడుతున్నారు. 10 లక్షల పైబడి బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి 1% సెస్ వసూలు చేసి ఆ సెస్ డబ్బులు కార్మికులకు ఖర్చు పెడుతున్నారు. ఈ కోడ్ అమలు అయితే 50 లక్షల పైబడి బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేయాలి అని చెప్పేసి ఇచ్చే కోడ్లో ఉంది. ఇది కూడా ఆ యజమాని దయాదాక్షిణ్యాలకు వదిలేసి అతను సర్టిఫికేట్ చేయాలి. ఈ 50 లక్షలు ఈ ఇంటికి ఖర్చు అయింది అనేది అతను సర్టిఫికేట్ చేస్తే తప్ప వేరే అధికారి ఎవరు సర్టిఫికేట్ చేసే పని లేదు. నాది 50 లక్షలు కాదు 40 లక్షలే, కోటి రూపాయలు ఏది కూడా 40 లక్షలు అయితే చెప్పుకునే అవకాశం ఇంటి యజమానికి ఉంది. అందుకని రాంగభంగ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు దేశవ్యాప్తంగా నీరుగార్చే పరిస్థితి ఉంది. అందుకని ఏదైతే ఈ కార్మిక విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ రేపు 9వ తారీఖు సమ్మె చేయబోతున్నాం. ఆశలతో భవన నిర్మాణ కార్మికులు ఓట్లేసి బంపర్ మెజార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే పద్ధతుల్లో ఉండాలి. లేకపోతే గత ప్రభుత్వానికి ఏవైతే పట్టిందో అదే 10 పడడానికి పెద్ద సమయం కూడా పట్టదు అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇకనైనా ఈ సమ్మె ద్వారానైనా కానీ బుద్ధి తెచ్చుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్రం మొత్తం 30 లక్షల మంది బిల్డింగ్ వర్కర్స్ కుటుంబాలు ఈ సంక్షేమ బోర్డు కోసం ఎదురు చూస్తున్నాయి. వీళ్ళందరి ఆదరణ మీకు ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నది. ఈ సంక్షేమ బోర్డు పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు కాదు. బిల్డింగ్ యజమాని దగ్గర నుంచి వచ్చే సెస్ డబ్బులే వీటన్నిటికీ. ఇవి కాకుండా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు గవర్నమెంట్, మంచిదే. దానికి గవర్నమెంట్ నిధులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇస్తున్నారు. కానీ ఆ నిధులు ఖర్చు పెట్టకుండా చేసే సంక్షేమ బోర్డుని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మేము పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే సమ్మెలో ఈ వినుకొండ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ వినుకొండలో గొప్ప కార్మిక ర్యాలీ, ప్రదర్శన, ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద దగ్గర పాల్గొని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రోటరీ జిల్లా 3150కి సంబంధించి 2024-25 సంవత్సరానికి రోటరీ సేవా అవార్డుల ప్రధాన కార్యక్రమం హైదరాబాద్ లోని హైందవ గౌరీ కన్వెన్షన్ కోంపల్లిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ స్థాయి సేవా కార్యక్రమాల నిర్ణయంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, 3 రజతాలతో పాటు మరో 2 ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాజెక్ట్ అవార్డులు, మరో 6 విభాగాల్లో సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ను సాధించిన ఈ అవార్డులను నిన్న రోటరీ గవర్నర్ ద్వారా క్లబ్ కార్యవర్గం అందుకున్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన క్లబ్ సభ్యులకు, సహకరించిన ప్రజలకు అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి వైవి నారాయణ, కోశాధికారి మస్తాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. వినుకొండ ప్రభుత్వాసుపత్రికి శివశక్తి లీలా అండ్ అంజల్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో మార్చరీ బాక్స్ ను బహుకరించారు. మృతదేహాలను భద్రపరచడానికి ఉపకరించే ఈ మార్చరీ బాక్స్ ఆసుపత్రికి ఒక ముఖ్యమైన అవసరంగా ఉంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఈ బహుమతిని అందజేశామని, దీనివల్ల ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చేసిన దానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ రమేష్, పివి సురేష్, పువ్వాడ కృష్ణ, సౌదాగర్ జానీ,
తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అనే ఒక సంకల్పంతో శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుకొండ లీలావతి గారు, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మనందరి ప్రియతమ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరపున సుమారు 10 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అందులో భాగంగానే ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ బాక్సు, అదేవిధంగా 10 సిమెంట్ బల్లాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు పట్టణ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ గారికి, పెద్దలు జానీ గారికి, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్ గారికి, కాసిం గారికి, అదేవిధంగా ఎరాజర్ గారికి, మస్తానుల గారికి, అందరికీ కూడా ఏడుకొండల గారి అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మన శాసనసభ్యుల వారు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మన వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు 2-3 సార్లు విజిట్ చేయటం జరిగింది. గతంలో మరి ఆయన విజిట్ చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోపాలను ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిదిద్దడం జరిగింది. అలాగే వాటితో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి అసౌకర్యాలను గుర్తించి రోగులకు కావాల్సినటువంటి అవసరాలను మరి వారికి సౌకర్యంగా కల్పించడం కోసం ప్రభుత్వ పరంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో మన శాసనసభ్యుల వారు సఫలీకృతులయ్యారు. అలాగే మన ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు కానివ్వండి, మరి సూపరింటెండెంట్ గారు కానివ్వండి, మరి వారు మన శాసనసభ్యుల వారికి ఒక వినతి పత్రం గతంలో కూడా ఇచ్చి ఉన్నారు. ఆసుపత్రిలో రోగులు చనిపోయినప్పుడు మరి వారి దేహాన్ని మనం పరిరక్షించడానికి కావాల్సినటువంటి పరికరం మరి ఏమంటారు మార్చురీ బాక్స్ అవసరం ఉన్నదని చెప్పేసి గతంలో కూడా వాళ్ళు కోరి ఉన్నారు శాసనసభ్యుల వారికి. ఇప్పుడున్నటువంటి మార్చురీ బాక్స్ అసౌకర్యంగా ఉంది. మీరు ఒక మార్చురీ బాక్స్ మన ప్రభుత్వ ఆసుపత్రికి మరి అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి దానిని దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యుల వారు శివశక్తి ఫౌండేషన్ అధినేత్రి మరి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పివి సురేష్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన సౌదాగర్ జానీ భాష గారు, అలాగే పార్టీ నాయకులు ఉన్నారు, వారికి మన డాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.